హలో అండి. నేను మీ ధనలక్ష్మిని. మన ఎన్‌కేవి వరల్డ్‌లోనండి. ఈరోజు రెసిపీ నేనైతే టమాటా ఎగ్ కర్రీ అయితే చూపిస్తున్నాను. ఆ ఎగ్ కర్రీ అనేది రెగ్యులర్‌గా మనం బాయిల్ చేసే ఎగ్ కర్రీ కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో అయితే చూపిస్తున్నాను. ఇది చాలామందికి తెలిసుండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. నేను చేసింది సెకండ్ టైం అండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. లేట్ చేయకుండా ప్రాసెస్ చెప్పేస్తాను, రండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేడి చేసుకోవాలండి. తర్వాత దానిలో జీలకర్ర, ఆవాలు కొంచెం, వెల్లుల్లిపాయలు కొంచెం దంచి వేసుకోవాలి. అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకుని వేపుకోవాలండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. తర్వాత టమాటాలండి చూపిస్తున్నాను కదా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి టమాటాలు అయితే కట్ చేసుకుని ఉంచుకోవాలండి. ఇలా వంట చేస్తున్నప్పుడే కట్ చేసుకుంటూ స్లోగా వేసుకుంటూ ఉంటే కుకింగ్ అనేది తొందరగా అయిపోతుంది. అన్నీ కట్ చేసుకుని తర్వాత చేయాలి అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కదండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. అది పచ్చివాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలి. ఆనియన్ ఎంత వేగితే అంత బాగుంటుందండి. మన వీడియోస్లో ఒక చిన్న డిఫరెంట్ అయితే ఉంది, అదేంటి అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఈ విధంగా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగే లోపల మన టమాటా అయితే కట్ చేసేసుకుని వేగిన తర్వాత వేసేసుకోవాలండి. ఈ విధంగా మనం కట్ చేసుకుని కొన్ని వేసుకొని మళ్ళీ కట్ చేసుకుని అట్లా వేస్తూ ఉంటాను నేను. తర్వాత మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలండి. నేను ఆనియన్లోనే ఉప్పు పసుపు వేసేస్తానండి, అది చెప్పడం కొంచెం స్కిప్ అయింది. ఆనియన్లో ఉప్పు పసుపు వేసుకుని ఈ టమాటాలన్నీ వేసుకుని ఒకసారి తిప్పి మూత అయితే పెట్టేయాలండి. మూత పెట్టడం వల్ల టమాటా అనేది తొందరగా మగ్గుతుంది. ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మనం మగ్గ పెట్టుకోవాలండి. తర్వాత ఈ విధంగా అయితే మూత అయితే తీసి చూస్తే ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిపోయి కనిపిస్తుంది. మళ్ళీ మన వీడియోస్కి వచ్చేసానండి. ఎందుకు అంటే మా పాప అంతా స్టాండ్ అంతా లాగేస్తుంది, అందువల్ల నాకు ఈ మధ్య వీడియోలు కూడా పోస్ట్ చేయడానికి కుదరట్లేదు. ట్రై చేశాను ఏదో అలా. డెఫినెట్గా బాగుంది అని అనిపిస్తే మీరు కామెంట్ చేస్తే నేను డెఫినెట్గా ఆ వేలోనే నేను మీకు కుకింగ్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత కారం అయితే వేసుకోవాలండి. మీకు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. కొంచెం టమాటా పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం పడుతుంది, కానీ నాకు పచ్చిమిర్చి అనేది చాలా ఘాటు ఉంది, అందువల్ల నేను కొంచెమే వేసానండి. తర్వాత ఈ విధంగా మొత్తం పాన్ అంతా ప్లెయిన్గా ఇట్లా మొత్తం టమాటా కర్రీ అనేది కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేసుకుని తర్వాత ఎగ్స్ అనేది దాంట్లో పగలగొట్టి వేసేయాలండి. చూస్తున్నారు కదా, పగలగొట్టిన తర్వాత ఒక 5 to 10 minutes మూత అనేది పెట్టేస్తే ఈ విధంగా మొత్తం కుక్ అయిపోతుంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను వెంటనే కదిపేసానండి, అప్పుడైతే మనకి ఎగ్ అనేది టమాటా కర్రీకి కలిసిపోతుంది. అలా కాకుండా ఇలా మూత పెట్టి ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది విడిపోకుండా. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకుంటూ ముక్కని మళ్ళీ టర్న్ చేసుకుని ఇవ్వాలండి. ఈ విధంగా కొంతమంది ఇడ్లీ పాత్రలో కూడా ఆయిల్ రాసి ఇలా గుడ్డు ఉడకబెట్టి కూడా వేస్తారు, కొంతమంది ఆమ్లెట్ లాగా వేసి వేస్తారు. ఎలా అయినా చేసుకోవచ్చు, ఇంకా వేరే ప్రాసెస్ ఎందుకు అన్నప్పుడు ఇలా కూడా ఈజీగా చేసుకోవచ్చు. నేను అయితే ఆ రోజు చపాతీలోకి అయితే చేశానండి. చపాతీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం టర్న్ చేసుకుని ఒక 2 minutes 5 minutes వరకు మనం మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. అటువైపు కూడా మగ్గిపోతుందండి, ఎక్కువ కదపకూడదు, మొత్తం కలిసిపోతుంది ఎగ్ అనేది. తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా అయితే వాటర్ అనేది వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి, గరిటె కాకుండా జస్ట్ నార్మల్గా ఇట్లా కలుపుకోవాలి. తర్వాత మనం మూత పెట్టుకుని ఉడకబెట్టుకోవాలండి. ఈ విధంగా కొంచెం దగ్గరగా అయిపోతుందండి. దగ్గరగా అయిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి.
మీకు నచ్చితే వేసుకోండి, కానీ వేస్తే బాగుంటుంది. కొంచెం ఎగ్ కదండి, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఎక్కువ కదపకుండా ఈ విధంగా కొంచెం కదుపుతూ దాంట్లో కలిసేలాగా చూసుకోవాలి. తర్వాత దగ్గర కుక్ అయిపోయిన తర్వాత మనం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తే టమాటా ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది చెప్పండి. ఫైనల్లీ కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుంటే రెడీ అండి కర్రీ. మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి మీకు నచ్చితే. థ్యాంక్ యూ అండి.